శ్రేణు పొడిని ప్రారంభించుకుందాం. ముందుగా దేవునికి ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. పరలోకం ఉందన్న మా తండ్రి, నీ ప్రియ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు నాయన కొద్దిగా జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. గడిచిన బుధవారం నుంచి బుధవారం వరకు కాచి కాపాడిన విధానానికై మీకు స్తుతులు స్తోత్రాలు. ఎందుకంటే నాయన భయంకరమైనటువంటి ఎండల్లో మేము జీవిస్తున్నాం. అయినప్పటికీ నీ ఉచితమైన ప్రేమ కృపను బట్టి నా తండ్రి ఆయుష్ ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు కదా. ఎంత ఇచ్చినా నువ్వు మమ్మల్ని కోరుకోలేదు, కానీ నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. ఆ విధంగా జ్ఞాపకం చేసుకోవడానికి కృప కూడి ఉన్నాం నాయన. నాయన ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, త్వరగా రప్పించండి. వచ్చిన వాళ్ళని ఆశీర్వదించండి నాయన. ఎవరైతే నాయన అనారోగ్యంతోనూ సమస్యలతోనూ బాధలతోనూ ఇక్కడితో ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు సందర్శించండి. ఎందుకంటే ప్రతి హృదయ రహస్యాన్ని ఎరుగు గొప్ప దేవుడు కనుక ప్రతి బిడ్డ నా దేవాన్ని పిలుచుకుంటారు కనుక ఎవరైతే నేను పిలుస్తారో ప్రతి వారి అక్కర్లు తీర్చి నీవే మహిమ ఘనత ప్రభావం పొందిన ప్రభువును రక్షణకర్త యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను నా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. యందు నిరీక్షణించి ఆయనను స్తుతించున్న ప్రాణమా, దేవుని యందు నిరీక్షణించి ఆయనను స్తుతించున ప్రాణమా, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణించి ఆయనను స్తుతించున ప్రాణమా, చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవాడు. సత్యమగు జీవమగు మగమిసే, సత్యమగు జీవమగు మగమిసే. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. నీకు సహాయము చేయువాడు, సదా కొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు, సదా కొనువాడు ఆయనే. ఆధారము ఆదరణ ఆయనలో, ఆధారము ఆదరణ ఆయనలో. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును బాధెల్లదు. నీకు విరోధముగా
శత్రువులు మిత్రులుగా మారుదురు. శత్రువులు మిత్రులుగా మారుదురు. పర్వతముల తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు. పర్వతముల తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు. కనికరా సంపన్నుడు నా దేవుడు. కనికరా సంపన్నుడు నా దేవుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. Pagi itu sebenarnya pas banget sih tuh ya. ప్రేమలేని వాడనైనా ప్రభు వెద్దుడను వెద్దుడా. ప్రేమలేని వాడనైనా ప్రభు వెద్దుడను వెద్దుడా. కయ్యను వలెను క్రోధము కలిగి తమ్ముని ద్వేషించుచు. కయ్యను వలెను క్రోధము
ఇప్పటివరకు పాటలతో కనపరిచినటువంటి సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దేవుని వాక్యంలోకి వెళ్ళేటప్పుడు దేవుని వాక్యం విన్నటువంటి మీకు ఏ విధమైన జ్ఞానం కావాలి అన్నది నేను చెప్పడం కాదు, కానీ దేవుడు చెప్పాలి కనుక దేవునికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. తల్ల వంచండి. పరలోకముందున్న మా తండ్రి, నీ ప్రియ కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కొద్ది జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన స్థానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు పాటల ద్వారా గణపరిచాము. అందులో ఏమైనా తప్పులుంటే మన్నించండి నాయన. నీకు స్తుతులు స్తోత్రాలు. ఇప్పుడు నీ వాక్యం దగ్గరికి వచ్చాం నాయన. ఏ వాక్యం మాకు ఏం అవసరమో మాకంటే ముందుగా నీకు తెలుసు కనుక ఆ వాక్యాన్ని దయచేయమని, వాక్యం చెప్తున్నప్పుడు నేను కాదు కానీ నీ మాటలుగా చెప్పడానికి నీవు నాలో ఉండి మాట్లాడమని, ఆ మాటల ద్వారా వారు విని ఆ విధంగా పాటించే బాధ్యతను దయచేయమని, అంతవరకు నీ సజీవమస్తాల కింద పదిలిపరిచి కాచి కాపాడి సంరక్షించమని, నాయన ఈ కూడికకు ఆది నుంచి అంతవరకు నీవే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభువును రక్షణకర్త అయిన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను నా ప్రియ పరలోక తండ్రి. ఈ వారం అసలే చెప్పాలనుకోలేదు, పుస్తకం కప్ చెప్దాం అనుకుని అసలు ముఖ్య ఇంటికి దగ్గర తీయలేదు. పొద్దునుంచి నీరసంగా ఉంది, నీరసంగా ఉండి తీయలేదు. అందుకే ఇప్పుడు తీయడం జరిగింది. ఏం చెప్తారో ఏంటో మరి దేవునికే తెలియాలి. నిజంగాను రాయడం అంటే రాశాను, కానీ ఏం చెప్పాలో అసలు తీయలేదు. బుక్ లేదు, తీయలేదు. తీస్తే ఎప్పుడైనా పాడటం చెప్పాలన్నా ఏది చెప్పాలన్నా అప్పటికప్పుడు చెప్పాలంటే అవ్వదు. కనీసం 1 అవర్ అనేది తీసి పిల్లలకి ఏం చెప్పాలన్నది ముందు సిద్ధపాటు చేసుకుంటేనే మనం చెప్పగలం. కానీ ఇప్పుడు చెప్తున్నాను. మరి నిజంగా మరి దేవుడు నాలో ఉండి పలికిస్తాడు ఏంటో నాకు తెలియదు, కానీ రిఫరెన్స్లు అన్నీ తీసి చెప్పడానికి ఇంక పావుగంట టైం ఉంది కాబట్టి పావుగంటలో నేను ముగించేస్తాను. అందుకని రిఫరెన్స్లు మీరే గవ్వ తీసి చదివినట్లయితే చెప్పేస్తాను. మనము చాలామంది స్త్రీల గురించి చెప్పుకుంటున్నాం కదా. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు కొనియాడబడతారని చెప్పి సామెతలు 31వ అధ్యాయం 10వ వచనంలో మనము చూసుకుంటూ వచ్చాం. అంటే దేవుని యందు భయభక్తి కలిగిన స్త్రీలు మాత్రమే కొనియాడబడతారట. కొనియాడబడ్డం అంటే పొగడ్డము, చెప్పుకోవడము అలా జరుగుతుంది. అంతే తప్ప దేవుని యందు భయభక్తులు లేనటువంటి స్త్రీల గురించి మాట్లాడుకోరు. మాట్లాడుకుంటాం ఏ విషయాలు, ఏ సంబంధమైనటువంటి విషయాలు, భూలోక సంబంధమైనటువంటి విషయాలు మాత్రమే చెప్పుకుంటూ ఉంటాం తప్ప దేవుని యందు భక్తి కలిగినటువంటి స్త్రీలు అయితే దేవునికి సంబంధించినటువంటి విషయాలే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఒకవేళ మనిషి కదా మనము, మనుషులైనటువంటి మనము మన నోటంటే అప్పుడప్పుడు వచ్చేస్తూ ఉంటాయి, కానీ రాగానే మనం సరిదిద్దుకుంటూ ఉంటాం. ఎప్పుడు సరిదిద్దుకుంటాం? దేవుని వాక్యంలో మనలో ఉంటేనే సరిదిద్దుకోగలం. దేవుని వాక్యం మనలో లేకపోతే కనుక సరిదిద్దుకోలేం. ఎందుకంటే మనిషి కదా, మనిషి అన్నవాడే పాపంతో జీవిస్తున్నవాడు. ఎంత నీతిగా ఉండాలని ప్రయత్నించినా ఉండలేం. ఎందుకంటే శరీరం మన అధీనంలో ఉండదు. కళ్ళు మంచివి కాదు, చేతులు మంచివి కాదు, ఏవి మంచివి కాదు. మనము మన దగ్గర పెట్టుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా అవి పరుగులు ఎడుతూనే ఉంటాయి. అలా పరుగులు ఎడుతున్నటువంటి ఆ మనసుని, ఆ కళ్ళని, కాళ్ళని అదుపులోకి రావాలి అంటే దేవుడి వాక్యం ఒకటే దాన్ని ఆఫ్ చేయగలదు. ఎవరూ ఆఫ్ చేయలేరు. అందుకని చెప్పి దేవుని పట్ల భయభక్తి కలిగి ఉండాలని చెప్పుకుంటాం. మరి దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండాలి అంటే వాళ్ళ చెప్పిన మాటలు వింటాం. ఏది ఇహ సంబంధమైన మాటలు చెప్పుకుంటే ఆ మాటల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. లేదు దేవుడి మాటలు చెప్పుకుంటామని అనుకోండి, దేవుని మీద ఆసక్తి కలుగుతుంది. అలాగా మనం బయట ఉన్నప్పుడు ఎలాగా బైబిల్ తీసి చెప్పుకుంటూ ఉంటామా? చెప్పుకోలేం. కనీసం రోజు ఒకసారైనా బైబిల్ తీసి చదువుకుంటూ ఉంటే కొన్ని మాటలను మన మనసులో ఉంటాయి. ఆ రకంగా మనం ఏదైనా మాట్లాడినా కానీ ఓహో ఇది చేస్తే తప్పు అని దేవుడు చెప్పాడు కదా అని ఒక్క నిమిషం ఆగుతాం. అదే మన మనసు పరిగెడటానికి కళ్ళం వేసేది అంటే అడ్డు వేసేది ఏదిరా అంటే దేవుని వాక్యమే. అందుకే దేవుని వాక్యం దగ్గరికి వస్తే మనం ఏ తప్పు చేసినా దేవుడు మనకు అడ్డం వేస్తూ ఉంటాడు. మనం ఏ దారిలోకి వెళుతామన్నది మనకు తెలియదు కదా. ఆ దారికి అడ్డం వేసేది ఒక్క దేవుని వాక్యం మాత్రమే. అలాగా కొనియాడబడినటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు మనము మిరియాము గురించి చెప్పుకుందాం. తీయండమ్మ నిర్గమకాండము 2వ అధ్యాయము 25వ వచనం తీయండి. అందులో ఒకవేళ
చూద్దాం. ఆ? ఆ. ఉమ్. అంతే ఉందా? 2వ అధ్యాయం తీయండి ఒకసారి. ఏంటమ్మా? 2:25. ఇంకా ఇంకా కిందకి ఏమైనా ఉందా? ఉమ్. 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 లేతే 2వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. అంటే మిరియాము అనేటువంటి మాట మనకి కనిపించాలి అంటే 15 20 చూడమ్మా. 15-21 ఒకసారి తీయండి. ఉమ్. 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 ఒక్క నిమిషం. ఈమె మిరియామ్ అనేటువంటి ఈమె ఎవరు అనేది మనం తీసుకున్నట్లయితే ఈమె యొక్క తల్లిదండ్రులు యొకెబెదు, అమ్రామ్ అనేటువంటి తల్లిదండ్రులు. యొకెబెదు, అమ్రామ్ అనేటువంటి తల్లిదండ్రులు. ఈమెకి 2 సహోదరులు ఉన్నారు. ఎవరట? మోషేను అహరోను అనేటువంటి 2 సహోదరులు ఉన్నారట. ఈ 2 సహోదరులకి చాలా ఈమె హెల్ప్ చేసింది. ఎందుకంటే ఇశ్రాయేల్ని కాపాడడంలో, ఇశ్రాయేల్ని పాలించడంలో స్త్రీ అయినప్పటికీ కూడా, నేను స్త్రీనే కదా, ఆ మగవాళ్ళతోటి లేకపోతే ఆ జెంట్స్ తోటి నేనెందుకు వెళ్ళాలి అని అనుకోకుండా, స్త్రీని అని భావించకుండానే వాళ్ళతో పాటే తను కూడా వెళ్ళడం జరిగిందట. తను కూడా వెళ్ళడం జరిగిందండి. వెళ్ళి ఆ సహోదరులకి చాలా హెల్ప్ఫుల్గా చేస్తూ ఉందంట. మరి ఇక్కడ మిరియాము గురించి ఎందుకు చెప్పబడింది అంటే, ఈమె ఫస్ట్ పాయింట్ దేవునిచే ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే ఆ 2తో పాటు తను కూడా ఇశ్రాయేల్ని కాపాడడంలోనూ లేదా ఆ ఇశ్రాయేల్ని నడిపించడంలో తన వంతు పాత్ర ఉంది కనుకనే దేవుడు ఈమెను ఏర్పాటు చేసుకున్నట్టుగా మనము తెలుస్తుంది. అలాగే మనం కూడా దేవుని ఏర్పాటులో ఉండాలట. మనం కూడా ఎలా ఉండాలట? దేవుని ఏర్పాటులో ఉండాలి. దేవుని ఏర్పాటులో ఉండాలి అంటే, లేదా దేవుని కార్యక్రమాలు చేయాలి అంటే ముందుగా మనకి ఆసక్తి అనేది ఉండాలి కదా. ఇప్పుడు మిరియాముని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే, అసలు మిరియాముకి ఆశే లేదనుకోండి, దేవుడు ఏర్పాటు చేసుకుంటాడా? దేవుడు ఏర్పాటు చేసుకోడు. తనకి ఆసక్తి ఉంది. తన సహోదరులతో పాటు నేను వెళ్ళాలి, ఇశ్రాయేల్ నడిపించడంలో నా వంతుగా నేను బాధ్యతగా ఉండాలి అన్నటువంటి ఆలోచన ఆమెకు ఉంది. కాబట్టి దేవుడు ఆమెని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మనం కూడా దేవుని ఏర్పాటులో ఉండాలి అంటే మనం కూడా చెయ్యాలన్నటువంటి ఆసక్తి ఉండాలి. మరి ఏం చేయాలి? ఆమె అంటే ఇశ్రాయేల్ నడిపించడంలో వాళ్ళ సహోదరులకి హెల్ప్ఫుల్గా ఉంది. మరి మనం ఏ విషయాలు చేయొచ్చు? సంఘంలో బోల్డ్ విషయాలు చేయొచ్చు. పరిచర్య చేయవచ్చు. పరిచర్య అంటే సువార్త ప్రకటించడమనే కాదు, మనకి పరిచర్య చేసినటువంటి లేకపోతే వాక్యాన్ని చెప్పేటువంటి సేవకుడికి అండదండగా ఉండొచ్చు. సంఘంలో చిన్న పాటలు పనులు కూడా చేయొచ్చా లేదా? చేయొచ్చు. ఆ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మిరియామును ఏ విధంగా అయితే దేవుడు ఆశీర్వదిస్తాడో మనల్ని కూడా దేవుడు ఆ రీతిగానే ఆశీర్వాదం ఇస్తాడు. మనం అనుకుంటాం మనకు ఆశీర్వాదం రావట్లేదు, ఏం చేసినా సరే ఆశీర్వాదం రావట్లేదు అని అనుకుంటూ ఉంటాం. ఆశీర్వాదాలు ఉత్తనే వస్తాయా చెప్పండి? మనం అంటూ ఉంటాం, అడగిందే అమ్మైనా పెట్టదు అంట. అడిగితేనే అమ్మ పెడుతుంది, అడగకుండా అమ్మ పెడుతుందా? పెట్టదు. అలాగే భగవంతుడి దగ్గరికి మనం రాకుండా, మనం ఏమి అడగకుండా భగవంతుడు మనకి ఇవ్వాలంటే ఎలాగిస్తాము?
ఇవ్వలేడు కదా దేవుడు. దేవుడు చూస్తూ ఉంటాడంట. అసలు నా ఆలోచన కలిగి ఉంటుందా, నా దగ్గరికి వస్తుందా అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడట. మన కన్న తల్లిదండ్రులు కూడా అలాగే ఎదురు చూస్తూ ఉంటారు. నన్ను అడుగుతుందా, చేస్తుందా, నాకు చెప్తుందా అని చెప్పి ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు ఏ రీతిగా అయితే ఎదురు చూస్తారో దేవుడు కూడా ఆ రీతిగానే ఎదురు చూస్తూ ఉంటాడట. మనం ఏం చేస్తాం, మన ఇంటికాడ బోలెడు పనులు ఉన్నాయని చెప్పి దేవుని పక్కన పెడతాం. అందులోనూ నేను ఒకదాన్నే కదా, ఇంటికాడ బోలెడు పనులు ఉండి పని కట్టుకుని ఆదివారమే లేటుగా వస్తూ ఉంటాను. అంటే ఆ పనులు అవ్వవు, రావు. కానీ దేవుడు అది చూస్తాడంట. నేను చాలాసార్లు అనుకున్నాను, రావాలనుకుంటున్నాను, చాలా ప్రయత్నం చేస్తాను కానీ రాలేకపోతూ ఉంటాను. ఏదో ఒక అడ్డంకులు పెడుతూ ఉంటాయి. మరి అలాంటి అడ్డంకులే నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా వస్తూ ఉంటాయి. కానీ వాటిని ఏం చేస్తున్నాను, పక్కన పెట్టేసి మరీ వెళ్ళిపోతున్నాను. కానీ దేవుని ఆలయానికి మాత్రం అలా రాలేకపోతున్నాను. కారణము దేవుడు నన్ను ఏమనలే, దేవుడు నన్ను ఏమనలే అని మనం అనుకుని వస్తూ ఉన్నాం. దేవుడు క్షమించేస్తాడులే, దేవుడు కోపం రాదులే అని చెప్పి, అంటే ఒక్కొక్క భూలోక సంబంధమైనటువంటి తండ్రి దగ్గర ఏ రీతిగా అయితే ఉంటామో మన పరమందు ఉన్నటువంటి తండ్రి కూడా మనకు అలాంటి వాడని భావించి మనం ఏం చేస్తూ ఉంటామంటే కొంచెం అశ్రద్ధ కలిగి ఉంటాం. అలాగ అశ్రద్ధ కలిగి ఉన్నప్పుడు దేవుడు అనుకుంటాడట, అయ్యో ఈ బిడ్డ నాకంటే తన పనులకి ఇంపార్టెన్స్ ఇస్తుంది, అసలు నాకు ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తుందా, అంటే నన్ను ఎప్పుడు ముందుకు ప్రయారిటీ ఇస్తుందా, వాళ్ళందరికంటే నన్ను ఎప్పుడు ముందు పెడదా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడట. ఆ ఎదురు చూడడం కోసం మనకి చిన్న చిన్న ముట్టుకాయలు వేస్తూ ఉంటాడట. ముట్టుకాయలు అంటే నీరసం రావడం, లేకపోతే ఎవరి చేత ఏదన్నా అనిపించడం, ఏదోటి పక్క వాళ్ళ చేత అనిపిస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. మనమే అనుకుంటాము పక్క వాళ్ళు కావాలని నన్ను అన్నారు, లేదా ఇలాగన్నారు అలాగనని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు అనాలని అనరు, అది వాళ్ళు అనిపిస్తే అంటారు. అనిపించడం అంటే దేవుడు ఆ రూపంలో అనిపిస్తాడు అంతే తప్ప దేవుడు నేరుగా వచ్చి చెప్తూ ఉంటాడేంటి? ప్రతిదీ దేవుడు నేరుగా వచ్చి చెప్తాడా? చెప్పడు. ఎవరో ఒక రూపంలో అలాగ అనిపిస్తూ ఉంటాడంట. మనం దాన్ని ఎలా తీసుకుంటాం? ఇష్టమైతేనేమో పాజిటివ్గా తీసుకుంటాము, ఇష్టం లేకపోతే నెగిటివ్గా అంటే వ్యతిరేకంగా తీసుకుని వాళ్ళని దూషిస్తూ ఉంటామండి. అప్పుడు కూడా అనుకుంటాడంట దేవుడు, చూసావా పక్క వాళ్ళ చేత అనిపించాను, అయినా సరే తెలుసుకోలేదు, ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాడంట. కానీ మనము వచ్చి నాయనా నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉంటామంట. అడిగినప్పుడు నాకు ముందు ప్రయారిటీ ఎత్తలేదు, ఇస్తే ఇద్దామని చూస్తున్నాను అనుకుంటాడంట. కానీ ఎంతకీ మనం ఆ ప్రయత్నం చేయమంట. ఎప్పుడైతే ఇస్తామో పూర్ణంగా, ఎప్పుడైతే దేవునికి ముందు ప్రయారిటీ ఇస్తామో అప్పుడు దేవుడు తప్పకుండా మనం అనుకున్నది ఇస్తాడట. అలాగే ఇవ్వాలి అంటే దేవుని ఏర్పాట్లో మనము ఉండాలి. ఇక్కడ మిరియామును ఎందుకు చెప్పుకున్నారు కదా, అంతమంది ఇశ్రాయేలు నడిపించేటప్పుడు స్త్రీలు చాలామంది ఉంటారు కదా, అంతమంది స్త్రీల్లో మిరియామునే ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? మిరియాముని ఎందుకు ఏర్పాటు చేశాడంటే, మిరియాము తనకున్నటువంటి పనుల కంటే ఎవరికి ప్రయారిటీ ఇచ్చిందట? దేవునికి ముందు ప్రాధాన్యత ఇచ్చింది. అందుకు కాబట్టే దేవుడు ఎన్నుకోవడం జరిగింది. అందుకే చెప్పనమాట. ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పానంటే, దేవుడు మనల్ని ఎన్నుకోవాలి అంటే, లేతే మనకు ఉన్నటువంటి అన్నీ తీరాలి అంటే ముందు ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలట? దేవుడికి ఇవ్వాలనుకుంటా. మీరు అనుకుంటారు ఉద్యోగం వచ్చింది కదా అన్నీ బాగానే ఉంటాయి కదా అనుకుంటారు. నాకు బోడు సమస్యలు పడుతూ ఉంటాయి. కానీ సమస్య వచ్చినప్పుడల్లా, జరగలేనప్పుడల్లా, లేకపోతే ఏదైనా కలిగినప్పుడల్లా నేను ఎవరిని ఏమన్నాను, వెంటనే దేవుడి దగ్గరికి వచ్చి, నాయన ఈరోజు నీ సన్నిధానానికి అశ్రద్ధగా వెళ్ళాను, లేకపోతే ఆలస్యంగా వెళ్ళాను, లేకపోతే అసలు వెళ్ళలేదు, అందుకే నాకు ఈ సమస్య వచ్చింది, మళ్ళీ వారు ఏమైనా సరే త్వరగా వెళ్ళిపోతానులే నాయన అని అనుకుంటాను. అంటే ఏంటి? దేవుడు అదే కోరుకుంటాడు. తప్పు చేయడం మనిషి యొక్క లక్షణం. ఆ తప్పుని క్షమించమని అడగడం కూడా మనిషి లేకుండా. తప్పు చేయడం కోరుకుంటాడా? తప్పుని సరిదిద్దుకోమని కోరుకుంటాడా? సరిదిద్దుకోమని కోరుకోవడమే దేవుని లక్షణం. అలా సరిదిద్దుకోవాలి అంటే, దేవుని ఏర్పాటులోకి రావాలంటే ముందు ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలట? దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలంట. అందుకే ఈ మిరియామును దేవుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పాను? మిరియాము దేవునిచే ఏర్పాటు చేయబడింది. మనం కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడే వారిలో ఉండే విధంగా ప్రయత్నం చేయాలంటే ముందే చెప్పాను కదా, దేవుడు వాక్యం వింటూ, దేవుడు మాటలు వింటూ, దేవునికి ముందు ప్రయారిటీ ఇస్తే మనం ఏది అనుకుంటే అదే
జరుగుతుంది. ఇది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే ముందే చెప్తూ ఉంటారు కదా దేవుడు, మీరు అడుగుడి మీకు ఇవ్వబడును. అడిగేది పూర్తిగా అడగాలి కదా! పూర్తిగా అడగాలా వద్దా? సగం సగం అడిగితే దేవుడు ఇస్తాడా? ఇవ్వడు. అందుకే దేవుని ఏర్పాటులో ఉండాలని చెప్పి మిరియామును చూసి మనం ఫస్ట్ పాయింట్ నేర్చుకున్నాం. రెండవ పాయింట్ ప్రేమగల సోదరిగా కనబడిందట. నిర్గమాకాండము 2వ అధ్యాయం 4వ వచనం ఇందాక చదివినట్టున్నారు కదా! ఎందుకు ప్రేమగల సోదరిగా కనబడింది అంటే, ఈమె అంట మోషేని ఎవరు వాళ్ళ అమ్మ ఎకుబేదు ఉంది కదా! ఎకుబేదు మగపిల్లలందరినీ పుట్టిన వాళ్ళు ఇదంతా చదివించడానికి టైం పట్టదు. అందుకే టైం అయిపోతుంది కూడా. మగపిల్లలు పుట్టిన వాళ్ళందరినీ చంపేయమంటుంటే ఈమె జమ్ము పెట్టిలో పెట్టి నైలు నది దాంట్లో విడిచిపెడుతూ ఉంటుంది. ఆ విడిచిపెట్టేటువంటి సమయంలో ఈ మిరియంకి చిన్నపిల్ల అంటే 9 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటాయి. ఆ వాక్యం దొరికిందమ్మా చూడు ఒకసారి చదివది. ఆ, చిన్న వానికి ఏం సంభవించరా అంటే అక్కడ వాళ్ళ అమ్మ చెప్తుందట, ఆ జమ్ము పెట్టి నైలు నదిలో విడిచిపెట్టేసి అలాగ పక్కకి తప్పుకుని ఆ చిన్నమ్మాయిని పిలిచి అంటదంట, ఏమని, నీ తమ్ముణ్ణి కాపాడడం కోసం నైలు నదిలో విడిచిపెట్టాను, మరి నువ్వు ఆ తమ్ముడు ఏ రీతిగా ఎక్కడ చేరుకుంటున్నాడో జాగ్రత్తగా చూడమ్మా అని చెప్తే అక్కడ జాగ్రత్తగా చూడడానికి సిద్ధపడింది. ఏ తనకు కూడాను అయ్యి బాబు మా పరో సైనికుల వాళ్ళు అందరూ వచ్చి నన్ను చంపేస్తారేమో, నాకెందుకు ఇదంతా అని చెప్పి భయపడాలి కదా చిన్న వయసులో. భయపడలేదట. భయపడకుండా ఏం చూపించిందట, ప్రేమగల సోదరిగా అక్కడ తన తమ్ముడికి ఏమవుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉందంట. అంటే ఈ పాయింట్ బట్టి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, మన ఇంట్లో వాళ్ళ పట్ల ప్రేమ కలిగి బాధ్యతను చూసుకోవాలి. అంటే మనం ఎప్పుడు పక్క వాళ్ళనే ప్రేమిస్తూ ఉంటాం. పక్క వాళ్ళు అంటే మనకి ఇష్టమైన వాళ్ళు. మన ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది మనకి ఇష్టపడం, కానీ ఇష్టపడాలి. దేవుడు ముందే చెప్పాడు, నీ ఇంట్లో ఉన్నటువంటి సహోదరుని ప్రేమించు, తరువాతే బయట వాళ్ళని ప్రేమించు అంటాడు. అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రేమకని బయట ప్రేమకు చాలా తేడా ఉంది. ఇంట్లో వాళ్ళ మధ్య చూపించేటువంటి ప్రేమ బాధ్యతతో కూడుకున్నటువంటి ప్రేమ. బయట వాళ్ళకు చూపించేటువంటి ప్రేమ స్వార్థంతో కూడుకున్నటువంటి ప్రేమ. ఎందుకంటే మనము ఏం చూపిస్తామంటే, ఏదైనా ప్రేమ చూపించామంటే సపోజ్ ఏదో ఇస్తున్నాం, ఇవ్వగానని మనకు అనిపిస్తుంది, రేపు పొద్దున మనకి ఇస్తుంది కదా అన్నటువంటి ఆలోచనతోనే ఇస్తాం తప్ప నిజంగా మనస్ఫూర్తిగా ఇస్తామా? ఏమో. కానీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వడానికి వెనక్కి వస్తాం. కారణం ఏంటంటే మనకు వస్తుందేంటి, అదే తీసేసుకుంటుంది అనుకుంటాం కదా. అందుకని చెప్పి ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ అంతా చూపించాం. మరి ఈ మిరియామును చూసి మనం నేర్చుకోవచ్చు. నా తమ్ముడిని కాపాడితే నాకేమొస్తుంది, అమ్మో పరో సైనికులు అందరూ నన్ను తీసుకెళ్ళిపోతారేమో, నాకు హింసలు వస్తాయి, బాధలు వస్తాయి అనుకుని వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపోలేదు. తన తమ్ముడి మీద ఉన్నటువంటి ప్రేమను చూపించింది. ఆ రీతిగా మనం కూడా మన ఇంట్లో వాళ్ళ పట్ల ఏం కలిగి ఉండాలి, ప్రేమను చూపించే వారంగా ఉండమని చెప్పి మిరియామును చూసి రెండో పాయింట్ మనము నేర్చుకోవచ్చు. నెక్స్ట్ మూడవది విధేయత గల కుమార్తెగా కనబడిందట. ఇక్కడ విధేయత గల కుమార్తెగా అంటే తల్లి ఏ మాట అయితే చెప్పిందో కదా, ఆ చిన్న వయసులో చూడండి అమ్మాయి ఆ చిన్న వయసులో ఏం చేసింది, తన తమ్ముడిని చూడడానికి విధేయత చూపించింది. మనం కూడా విధేయత నేర్చుకోవాలి. విధేయత అంటే అర్థం అందరి పట్ల విధేయత. అందరి పట్ల అంటే ఇందాకే చెప్పాను, మన ఇంట్లో వాళ్ళ పట్ల విధేయత చూపించాలి. అంటే ఇంట్లో వాళ్ళు అంటే పెద్దవాళ్ళు కదా, మన ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. వాళ్ళ పట్ల మనం విధేయత చూపించం. విధేయత చూపించడం అంటే మాట వినడం. విధేయత చూపించడం అంటే ఏంటి, మాట వినడం. మరి ఎక్కువ చెప్పింది కాబట్టి వెంటనే అలాగే అమ్మ, నేను తమ్ముడిని ఏ రీతిగా ఎవరు తీసుకెళ్తున్నారు, ఎలాగ వెళ్తున్నాడు అన్నీ చూస్తాను అని చెప్పి వెంటనే తన మాటని ఏం చేసింది, పాటించింది. మనం కూడా మా తల్లిదండ్రుల మాటలు పాటించే వారంగా ఉండాలని చెప్పి మనకు ఆ వాక్యం చూపిస్తుంది కదా. మన అక్కడ పైన చదివితే తన తల్లి చెప్పింది, ఏమని చెప్పింది చూడు, అక్కడ ఉంటా చూడమ్మా ఒకసారి. తన తల్లి చెప్పింది, నీ తమ్ముడు ఆ, ఆ, ఉమ్, 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 మనకేమి సంబంధించినో తెలుసుకున్నట్టు ఉమ్, ఉమ్, మరో కుమార్తె స్నానం చేయడానికి ఏమి వచ్చింది. ఉమ్, పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుకుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి ఉమ్, పనికత్తెను ఒకటిని
దాన్ని తెప్పించి ఉమ్, తెలిసింది. అంటే తన తల్లి చెప్పింది, అమ్మ తమ్ముడు ఏ రీతిగా ఉంటున్నాడని చెప్పడం జరిగింది. 4వ పాయింట్, సమయస్ఫూర్తి కలిగినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది మిరియాము. ఎందుకంటే అక్కడ ఫరో కుమార్తె అడుగుతుంది, ఈమె ఎవరు బిడ్డ అని చెప్పి. ఆమెకు ముందే తెలుసు. ఆ కింద ఉన్న పాయింట్, హెబ్రీయుడు అయినా ఆల్రెడీ ముందు ఆ ఫరో కుమార్తెకి తెలుసు. మరి హెబ్రీయుడు మగ పిల్లల్ని చంపేమనే కదా చెప్పారు, ఎక్కడ చంపేస్తారని చెప్పి ఇతను హెబ్రీయుడని చెప్పకుండా ఆ కిందే ఉంటుంది, వెళ్ళి చదువమ్మ కింద. అప్పుడు వాని అక్క ఆ, కుమార్తెకు, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు ఉమ్, వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాన్ని దాదిని పిలుచుకొస్తానని చెప్పింది. అంతేగాని మా అమ్మని తీసుకొస్తానని చెప్పలే. ఏమంది, దాదిని పిలుచుకొస్తాను, ఈ పిల్లవాడిని పెంచడానికి దాదిని పిలుచుకొస్తానని చెప్పింది తప్ప మా అమ్మని తీసుకొస్తాను అని అనలేదు. ఎందుకని, వాడు అమ్మని తీసుకొస్తే అక్కడ దాచిపెట్టినటువంటి ఆ బిడ్డ చనిపోతాడు, ఆ తల్లి కూడా చనిపోతుందని ఊహించి ఆ చిన్న వయసులోనే ఆమె సమయస్ఫూర్తిని చూపింది. అంటే తెలివిని ప్రదర్శించిందా లేదా? మనం కూడా ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు వచ్చేటప్పుడు తెలివిగా ఆలోచించడం నేర్చుకోవాలి. అలా తెలివిగా ఆలోచించగలం నేర్చుకోవాలి అంటే దేవుని దగ్గరికి రావచ్చు. చక్కగా సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం ఇవన్నీ ఉన్నాయి. టైం అయిపోద్దాం మనం. ఆ విధంగా మనం దేవుని వాక్యం కనుక తీసుకున్నట్లయితే, ముందే చెప్పాను, దేవుని వాక్యం కనుక మనలో ఉన్నట్లయితే ఏ సమస్యను ఎలా పరిష్కరించవచ్చు, ఏది ఎలాగా నేర్చుకోవచ్చు అని చెప్పి దేవుని వాక్యమే మనకు నేర్పుతూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ధైర్యం కలిగినటువంటి స్త్రీగా ఉంది. అంటే అక్కడ ఫరో కుమార్తె, ఫరో సైనికులు 3 మంది ఉంటే వాళ్ళందరూ తను చంపేస్తారేమో అన్నటువంటి భయపడకుండా ఎలా కలిగి ఉంది, ధైర్యం కలిగినటువంటి స్త్రీగా ఆమె అక్కడ ప్రదర్శించిన. ఆ చిన్న వయసులోనే, ఆ 10 సంవత్సరాల వయసులోనే ధైర్యం కలిగినటువంటి స్త్రీగా ఆమె మిరియాము అక్కడ కనిపించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, దే దేవుని స్తుతించే స్త్రీగా కనపడిందట. దేవునిని స్తుతించే స్త్రీగా కనిపించింది. నిర్మాకాండం 15వ అధ్యాయం 20వ వచనంలో ఉంది చూడండి. ఉందమ్మా అక్కడ. దే ప్రవక్త మిర్యాము ఉమ్, చేతపట్టుకుని స్త్రీలందరూ తమ్ములతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా ఆ, మిర్యాము వారితో కలిసి పల్లవి ఎత్తి పాడింది. పాడింది. దేవునితో స్తుతించిన, దేనితోటి, తమ్మురితో నాట్యంతోటి దేవుని స్తుతించే స్త్రీగా ఉందన్నట. మనం కూడా దేవుణ్ణి స్తుతించే స్త్రీలుగా ఉండాలట. అలా దేవుణ్ణి స్తుతించే స్త్రీలుగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మనం ఎంతసేపు ఆ పాటలు ఈ పాటలు పాడతాం తప్ప దేవుని పాటలు పాడడానికి ప్రయత్నం చేయు. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నది ఫోన్ కదా. మనము గంటలో 40 నిమిషాలు మామూలు సినిమా పాటలు పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు దేవుడి పాటలు పెట్టుకోం. కొంతమంది ఆ దేవుడి పాటలు కూడా పెట్టుకోం. కానీ దేవుడి పాటలు పాడలేకపోయినా కనీసం దేవుడి పాటలు వినే స్థితిలో ఉన్నట్లయితే దేవుడు అనుకుంటాడంట, కనీసం 24 గంటల సమయంలో ఒక 10 నిమిషాలన్నా నా కోసం కేటాయించింది ఈ స్త్రీ అని చెప్పి దేవుడు ఆనందిస్తాడట. అలాగా ఆనందించాలి అంటే మనం ఎలా ఉండాలంట, దేవుని స్తుతించే స్త్రీలుగా ఉండాలని చెప్పి మిరియామును చూసి మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్, ప్రవక్తిగా కనపడిందట కదా. అంటే దేవుని సేవను ప్రచురం చేయడంలో, ప్రకటించడంలో ఈమె ప్రవక్తిగా మనకి కనబడిందని అదే నిర్మాకాండం 15వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనం చూడవచ్చు. నెక్స్ట్, ఈమె మిరియాము అనగా చేదు అని అర్థమట. మిరియాము అనగా అర్థం ఏంటట, చేదు అని. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి ఈమెకు చేదు అనేటువంటి ఒక పాయింట్ ఎందుకు వచ్చింది, ఇది అసలు మన విషయం తెలుసుకుంది. అంటే స్త్రీలైనటువంటి మనకు కూడా ఇన్ని పాయింట్లు, అంటే ఇన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ పాయింటే మనం బేస్ చేసుకోవాలి. ఇన్ని పాయింట్లు మనం విన్నాం కదా, ఇంత భక్తిగా ఉన్నాం కదా, మన జీవితాల్లో కూడా ఏదో ఒక చేదు ఉంటుంది. ఏంటో ఆమె చేసినటువంటి చేదు, మనం చేసినటువంటి చేదు అంటే మిరియం అనేటువంటి మాటకు చేదు అని అర్థం. అది ఏంటంటే చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 1వ వచనంలో చూడండి, చిన్న పాయింట్ అయిపోద్ది. ఆ, ఆ, మాట్లాడింది. ఇది ఆమె చేసినటువంటి పని అంటే చూడండి. అక్కడ మోషే ఒక అమ్మాయిని వివాహం చేసుకుని వస్తే, మోషే పెద్ద ప్రవక్త కదా, మంచివాడు కదా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కదా, అలాంటి బిడ్డ ఇలాంటి స్త్రీని చేసుకొచ్చాడని చెప్పి నేను చిరుని కదా అన్నటువంటి ఒకే ఒక
స్వార్థమో లేకపోతే అహంకారమో లేకపోతే నాకు చెప్పలేదనో మొత్తం ఏదో మనం ఉంటాం కదా, మన ఇంట్లో వాళ్ళు మన అన్నీళ్ళు ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారనుకోండి, మనకు ఒక్కసారి కోపం వస్తూ ఉంటుంది కదా. సేమ్ అదే సిచ్యువేషన్లో మిరియాం కోపం వచ్చి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగిందంట. అది ఆమె చేసినటువంటి చిన్ని తప్పు. ఆ చిన్ని తప్పుకే ఈమె దేవుణ్ణి దూషించి, అంటే అక్కడ మోషే గారిని దూషించిందంటే ఎవరిని దూషించినట్లు? దేవుణ్ణి దూషించినట్లు. ఎందుకంటే మోషే గారు ఎవరు? దేవుని యొక్క సేవకుడు. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాలి ఏంటంటే, దేవుని సేవకుల్ని దూషించినా, దేవుని యందు భయభక్తి కలిగినటువంటి ఎవరినైనా మనం దూషించినా కానీ దేవుడు మనల్ని కూడా దూషించడం జరిగింది. ఇక్కడ మిరియాము జరిగింది అదే. మిరియామును చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, మన జీవితంలో అన్నీ మంచి లక్షణాలు కలిగి ఉంటాం, కానీ ఏదో ఒక చిన్న పొరపాటు చేస్తాము. అలాంటి పొరపాటు ఇక్కడ మిరియాము చేసింది కనుక బట్టే తన్ను ఆ పేరుకు చేదు అనేటువంటి మాట రావడం జరిగింది. మన జీవితాల్లో కూడా చేదు అనుభవాలు చాలా ఉంటాయి కదా. అయితే చేదు అనుభవాలు ఉన్నాయని చెప్పి మిరియాము అక్కడ తాగిపోలేదు. తప్పుని తెలుసుకుంది కాబట్టి దేవుని ఏర్పాటులోకి వచ్చింది. మనం కూడా మనం తప్పులు చేస్తూ ఉంటాము. చేసినప్పటికి కూడా మనం ఎవరి దగ్గర కావాలట? దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా మనం కూడా దేవుని ఏర్పాటులోనూ ఉంటామని చెప్పి ఈ మిరియామును చూసి మనం నేర్చుకోవడం జరిగింది. ఇది మిరియాము యొక్క తండ్రి. అయితే టైం అయిపోయింది. సరే, మిరియామును చూసి మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి? పాఠం ఒక పాయింట్ చెప్పండి. మిరియామును చూసి ఏం నేర్చుకున్నాం? దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి దేవుని సేవకులను కానీ, దేవుని యందు భయభక్తి కలిగినటువంటి ఎవరిని కూడా మనము దూషించకూడదు. దేవుని యందు భయభక్తి కలిగి ఏంటి? అసలు ఎవరిని కూడా మనల్ని దూషించడానికి మనం ఎవరము కదా. దూషించడానికి మనం ఎవరము? సరే ఏదో చేశారనుకో, దేవుడే చూసుకుంటాడులే అని ఒక చిన్న పాయింట్ అనుకుంటే, మన మనసులో అనుకుంటే కనుక ఖచ్చితంగా మనకి ఏ పొరపాటు ఏ చేదు అనేది మన జీవితంలోకి రాదు. దేవుడే చూసుకుంటాడు అనుకుంటే మన జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి, ఎదుటి వాడి యొక్క జీవితాలు కూడా ప్రశాంతంగా ఉంటాయి. అప్పుడు దేవుడు మనం ఏది అనుకుంటే ఆ ఆశీర్వాదం తప్పకుండా ఇస్తాడు. ఇది మిరియామును చూసి మనం నేర్చుకున్నటువంటి పాఠం. ప్రార్థన చేసుకుంటాం. పరలోకముందున్న మా తండ్రి, నీ ప్రియ కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కొద్దిగా జ్ఞాపకం చేసుకోవడం ఇచ్చిన స్థానం బట్టి నీ స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో మిరియామును చూసి మనం నేర్చుకుంటున్నాం నాయన. ఏం నేర్చుకున్నామంటే నా తండ్రి ప్రభా, దేవుని సేవకులు కానీ, దేవుని ఏడల భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ, ఇంకా బయట వాళ్ళు ఎవరినైనా సరే దూషించకూడదు. దూషించేటువంటి అర్హత మాకు లేదు నాయన. ఎందుకంటే ప్రభా, న్యాయంను పరిశీలన చేయగల గొప్ప దేవుడు నువ్వు ఉన్నావు కనుక ఎవరి పట్ల న్యాయం చేయాలో అది నీకు తెలుసు. న్యాయం చెప్పేంత ఆలోచన శక్తి కానీ నీతి కానీ మా దగ్గర లేదు. ఎందుకంటే మేము పాపాత్ములైన ప్రతి ఒక్క హృదయం నీకు తెలుసు కనుక ఆ రీతిగా మిరియాము చూసి మేము నేర్చుకోవడం జరిగింది తండ్రి. అలాగే అతను విన్నటువంటి మాటలు ప్రతి బిడ్డ గ్రహించి మంచి మిరియాము లేదు మంచి జీవితం జీవించడానికి సహాయం చేయమని, ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు కనుక చేసినట్లయితే నాయన నేను ఈ పొరపాటు చేసి నన్ను క్షమించి నాయన అని చెప్పి నీ దగ్గరికి వచ్చేటువంటి జ్ఞానాన్ని ప్రతి బిడ్డకి దయచేయమని, నాయన సంఘంలో ఎవరైతే ఏ అవసరాలు ఉన్నాయో ప్రతి ఒక్క అవసరాలను తీర్చండి నాయన. సమస్యలు ఉంటే సమస్యలను తీర్చమని, ఆయుష్ను ఆరోగ్యాన్ని దయచేయమని, ఈ ప్రాథమిక సన్నిధానం చేర్చుకుని దీవించి ఆశ్రయించి సహాయం చేయమని ప్రభువును రక్షణకర్త యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను నా ప్రియ పరలోక తండ్రి.